భారతదేశంలో అలజడులు సృష్టించాలి. అలాగే ప్రస్తుతం స్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని కూల్చివేయాలని విదేశీ శక్తులు ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్లు కాంగ్రెస్‌కు కంటిన్యూయస్‌గా ఫండింగ్ చేస్తున్న వరుస పరాజయాలతో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడంలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. ఆర్ఎస్ఎస్ బలంగా ఉన్నన్నేళ్లు భారతదేశానికి హాని కలిగించడం అనేది అసాధ్యం అని అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్ కు ఫండింగ్ చేస్తున్న విదేశీ శక్తులు డైరెక్ట్ గా ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేస్తూ ఆర్ఎస్ఎస్ గురించి ఫేక్ ప్రోపగండాస్ స్ప్రెడ్ చేయడం ఇంక్రీజ్ చేశారు. అందులోనే భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిండు. ప్రస్తుతం దేశంలో రెండు సిద్ధాంతాల నడుమ యుద్ధం జరుగుతుందని, ఒకటి రాజ్యాంగ సిద్ధాంతం కోసం జరుగుతుంటే మరొకటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కోసం పనిచేస్తుందని, తాము రాజ్యాంగం కోసం పోరాడుతుంటే బీజేపీ మాత్రం ఆర్ఎస్ఎస్ కోసం పోరాడుతుందని, రామ మందిరం ప్రతిష్టాపన రోజే దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పడం నిజంగా స్వాతంత్ర సమరయోధులను కించపరచడమే అవుతుందని, ఆంగ్లేయుల వారి మీద పోరాడిన సమర యోధులను మోహన్ భగవత్ తక్కువ చేసి మాట్లాడిండు. మోహన్ భగవత్ వ్యాఖ్యలు నిజంగా దేశద్రోహం కిందికి వస్తాయని రాహుల్ గాంధీ అన్నాడు. దాంతో పాటు మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో పాటు ఇండియన్ స్టేట్ తో ఫైట్ చేస్తాం అని రాహుల్ గాంధీ అన్నాడు. ఇండియన్ స్టేట్ తో ఫైట్ చేస్తామని అనడం ఏంటి? దీని అర్థం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి విరుద్ధంగా పనిచేస్తుందనే కదా. అంటే ఇప్పుడు దేశద్రోహులు, దేశానికి విరుద్ధంగా పనిచేస్తుంది ఎవరు? రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశానికి విరుద్ధంగా పనిచేస్తుంది కాంగ్రెస్ వాళ్ళే అన్నట్టే కదా. అయినా రాహుల్ గాంధీ నిన్నేదో కొత్తగా భారత్ కు వ్యతిరేకంగా కామెంట్ చేసినట్లు అందరూ అనుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ పుట్టిందే భారతదేశానికి విరుద్ధంగా పనిచేస్తూ భారత్ ను విదేశీ శక్తుల కబంధ హస్తంలో నలిగేలా చేసేందుకే కదా. అప్పట్లో ఎంకే గాంధీ, జవహర్ లాల్ నెహ్రూలు బ్రిటిష్ వాళ్లకు నమ్మకంగా పనిచేస్తూ భారతదేశ స్వాతంత్ర పోరాట యోధులను బ్రిటిష్ వాళ్లకు పట్టించి సాధ్యమైనంతగా భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని అణిచివేశారు. చివర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర వీర సావర్కర్ వంటి ఎంతో మంది జాతీయవాద నాయకుల పోరాటం వల్లే కదా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ కేవలం ఎంకే గాంధీ, జవహర్ లాల్ నెహ్రూలను నమ్ముకొని ఉండుంటే ఇప్పటికీ భారత్ విదేశీ శక్తులకు బానిసగా ఉండేదేమో. ఇప్పుడు అదే వారసత్వాన్ని పాటిస్తూ రాహుల్ గాంధీ జార్జ్ సోరోస్ కు నమ్మకంగా ఉంటూ భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు.